ఓం శాంతి. ఈరోజు మార్చి 26వ తేదీ 2026 శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, సాంగత్య దోషం నుంచి రక్షించుకొని చదువుపైన పూర్తిగా గమనం అనేది ఉంచితే ఎలాంటి తుఫాన్లు కూడా రాలేవు. మాయను దోషిగా చేయకండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ విషయంపై సదా గమనం అనేది ఉంచితే నావ ఆవలి తీరానికి చేరిపోతుంది? సమాధానం: బాబా, మీరు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తాము అంటూ సదా తండ్రి ఆజ్ఞ అనుసారం నడుస్తూ ఉంటే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. ఆజ్ఞ అనుసారం నడుచుకునేవారు మాయ యొక్క దాడుల నుండి రక్షింపబడతారు. వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. అపారమైన సంతోషం కూడా ఉంటుంది. ఎటువంటి వ్యతిరేక కర్మలు జరగవు అంటున్నారు బాబా. ఈరోజు పాట: మిమ్మల్ని పొందుకొని మేము ప్రపంచాన్నే పొందుకొనేసాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి, టీచర్, సద్గురువు ద్వారా లభించినటువంటి శిక్షణల అనుసారంగా నడుచుకోవాలి. మాయపై దోషం అనేది మోపకుండా మీలోని బలహీనతలను చెక్ చేసుకొని వాటిని తొలగించుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: అహంకారాన్ని త్యాగం చేసి మీ చదువులో మీరు నిమగ్నమైపోయి ఉండాలి. ఎప్పుడూ ఇతరులతో సేవ చేయించుకోరాదు. సాంగత్య దోషం నుంచి స్వయాన్ని చాలా చాలా కాపాడుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సంకల్పాల సూచనలతో మొత్తం కార్య వ్యవహారం అంతా నడిపించేవారు సదా లైట్ అంటే ప్రకాశ కిరీటధారి భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే సదా లైట్గా ఉంటారో వారి సంకల్పము లేక సమయము ఎప్పుడూ కూడా వ్యర్థంగా పోదు. ఏ పని జరగనున్నదో అదే సంకల్పం అనేది ఉత్పన్నమవుతుంది. ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా సంకల్పం ద్వారా మొత్తం కార్య వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. ఇటువంటి విధిని ఎప్పుడైతే మీ సొంతం చేసుకుంటారో అప్పుడు ఈ సాకార వతనం సూక్ష్మవతనంగా అయిపోతుంది. దీని కొరకు సైలెన్స్ శక్తిని జమ చేసుకోండి మరియు లైట్ కిరీటదారులుగా అంటే ప్రకాశ కిరీటదారులుగా ఉండండి అంటున్నారు బాబా. స్లోగన్: ఈ దుఃఖధామం నుంచి దూరం అయితే ఎప్పుడు కూడా దుఃఖం యొక్క అల రాదు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎలాగైతే కారులోని బ్యాటరీ కొంచెం బలహీనమైనప్పుడు కారు దానంతటకదే స్టార్ట్ అనేది అవ్వదు, కనుక ఇతరులతో కొంచెం తోయిస్తారో అలా ఏ ఆత్మపై అయినా మీకు నమ్మకం ఉండి వీరి ద్వారా మాకు సహాయం అనేది లభిస్తుంది అని అనిపిస్తే వారి నుంచి కొద్దిగా సహయోగం అనేది తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. బలహీనపరిచేటటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచించరాదు. అప్పుడు సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.